రామకృష్ణ మఠం హైదరాబాద్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి ఎపిసోడ్లోని మీకు ఏ విషయాలు ఉంటాయి, ఏం అంశాలు ఉంటాయన్న విషయం గురించి చెప్పడానికి నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. ప్రతి ఎపిసోడ్ని కూడాను మేము కొన్ని సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఆ సెగ్మెంట్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ సెగ్మెంట్స్ ఇదే ఆర్డర్లో వస్తాయని రూల్ లేదు, కానీ ఈ సెగ్మెంట్స్ మాత్రం మీకు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? కాన్వర్జేషన్స్, స్టోరీ నరేషన్. నెక్స్ట్ సెగ్మెంట్లో వచ్చేసరికి థర్డ్ సెగ్మెంట్లో ఇన్స్పిరేషనల్ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ గ్రేట్ పర్సనాలిటీస్, ఒక ప్యారబుల్ ఆర్ అన్ అనెక్డోట్, గ్రామర్ అండ్ ఒక కోట్. సో ఇలాగ ఒక 5 సెగ్మెంట్లు అనుకోండి సుమారుగా. ఈ సెగ్మెంట్ల గురించి కొంచెం వివరాలు ఇస్తాను మీకు. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పిన ఆర్డర్లోనే వెళ్తాను. కాన్వర్జేషన్ అంటే ఏంటి? ఓ ఇద్దరు వ్యక్తులు సంభాషిస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని, వారు యూజ్ చేస్తున్న ఫ్రేజెస్ ఆర్ వర్డ్స్, ఆ పదాలు, వాటి యొక్క స్ట్రక్చర్స్, వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేయండి. స్టోరీ నరేషన్, ఒక కథని మీకు చెప్తున్నప్పుడు కథ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది చూస్తూ ఆ స్పెల్లింగ్ని, ఆ ప్రొనౌన్సియేషన్స్ని, మళ్ళీ వన్స్ అగైన్ ఆ గ్రామర్ని అవి అబ్జర్వ్ చేయండి. ఇదే కాకుండా మీకు ఇన్స్పిరేషనల్ ఇన్సిడెంట్స్ కానీ, అంటే ఈ గొప్ప వ్యక్తుల యొక్క జీవితంలో జరిగినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాల్ని కానీ, లేకపోతే ఒక ప్యారబుల్, ఒక అనెక్డోట్ అంటే చిన్న చిన్న కథల్ని కానీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు చేయవలసింది ఏంటి? ఆ చెప్తున్నటువంటి విషయాల్లో భాషని మీరు అబ్జర్వ్ చేయడమే, ఇంగ్లీష్ని అబ్జర్వ్ చేయడం, ఆ యొక్క పదాలు, వాటి యొక్క గ్రామర్ అదంతా కూడా అబ్జర్వ్ చేయడం. ఇదే కాకుండా గ్రామర్ సెగ్మెంట్ వచ్చేసరికి మీకు ఇంగ్లీష్ గ్రామర్ని నేర్పడం జరుగుతుంది. ఈ ఇంగ్లీష్ గ్రామర్లో కూడాను ప్రతి ఎపిసోడ్లోని ఒకటే పాయింట్ చెప్పేయడం అని కాకుండా అది బహుశా 2-3 ఎపిసోడ్లో కూడా వెళ్ళొచ్చు. ఆ గ్రామర్ పాయింట్ యొక్క పూర్తి ఎక్స్ప్లెనేషన్, కొన్ని ఎగ్జాంపుల్స్, దాని యూసేజ్ అండ్ ఈవెన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎక్సర్సైజెస్ ఒక్కొక్కప్పుడు అదే ఎపిసోడ్లో ఉండొచ్చు, లేకపోతే కొన్ని హోంవర్క్గా ఇచ్చి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేస్తూ ఉండొచ్చు. ఇక ఇంకొక సెగ్మెంట్ వచ్చేసి ఒక కోట్ చూపిస్తాం మీకు స్క్రీన్ మీద. సో ఆ కోట్ని మీరు ఏమిటి, అందులో చెప్పిన విషయం ఏమిటి అనేది ఆలోచించండి. ఆ విషయాలన్నింటినీ కూడాను మీ జీవితంలో ఏ విధంగా వాటిని అకలింపు చేసుకోవచ్చు, ఏ విధంగా వాటిని తీసుకోవచ్చు అనే విషయాన్ని తీసుకుని మీరు భాష నేర్చుకుంటూ ఉండాలి. సో ఈ ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం, భాష అనేసరికి అది అన్ని రకాల సమ్మేళనంగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మీకు మేము ప్రతి ఎపిసోడ్ని కూడా ఈ విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. అంటే కేవలం ఒక క్లాస్లో ఏదో జరుగుతున్నటువంటి ఒక గ్రామర్ పాఠంగా కాకుండా మీకు ఈ 4-5 రకాలుగా దీన్ని మీకు నేర్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా మీరు ఇంగ్లీష్ని సులభంగా చక్కగా నేర్చుకోగలరని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? Hello everyone, good day to you all. Now let us learn some grammar concepts and learn how to build English sentences through it. Just we'll talk about Hyderabad. Actually, what are there in Hyderabad? Hyderabad. Maybe I think you are from different places. Yes, ma'am. What is that? Historical places. Okay, so make a sentence. Hyderabad have historical places. Hyderabad have or has? Has. Hyderabad has. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే హైదరాబాద్ హ్యాస్ హిస్టారికల్ ప్లేసెస్. Yes, ma'am. సో హైదరాబాద్ హ్యాస్ హిస్టారికల్ ప్లేసెస్ని అంటే హైదరాబాద్లో హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. దీన్ని చెప్పాలంటే ఎలా చెప్తారు? There are many historical places in Hyderabad. Right. Okay, so there are many historical places in Hyderabad. Of course, we can also say that one. Sentences మనం తెలుగులో మాట్లాడేటప్పుడు కూడా అంటే ఒకటి ఏదైనా ఎక్స్ప్రెస్ చేయడానికి అందరం ఒకటే సెంటెన్స్ యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేయము కాబట్టి సో ఒకటే ఎక్స్ప్రెషన్ని అంటే ఒకటి ఎక్స్ప్రెస్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో హైదరాబాద్ హ్యాస్ మెనీ హిస్టారికల్ ప్లేసెస్ అండ్ దెర్ ఆర్ మెనీ హిస్టారికల్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో వాట్ ఎల్స్ అబౌట్ హైదరాబాద్? జస్ట్ గివ్ సమ్ సెంటెన్సెస్ అబౌట్ హైదరాబాద్. Hyderabad is a famous for biryani. హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ బిర్యానీ. ఓకే, మన హైదరాబాద్ స్పెషాలిటీ ఏంటి? Ramoji Film City, madam. ఓకే, సో ఏది ఇచ్చినా ట్రై టు మేక్ ఏ సెంటెన్స్. రామోజీ ఫిల్మ్ సిటీ. Hyderabad
has Ramoji Film City. It is a big film city in the world. Okay, Hyderabad has Ramoji Film City, and it's a big film city in All, ma'am. the world. Okay, so fine. So Divya, ఇంకేమున్నాయి హైదరాబాద్లో? Hyderabad has Birla Mandir. హైదరాబాద్ హ్యాస్ బిర్లా మందిర్. ఓకే. Hyderabad has Secretariat. హైదరాబాద్ హ్యాస్ సెక్రటేరియట్. ఓకే. And also Hyderabad has a beautiful lake, Hussain Sagar. Hyderabad has a beautiful lake. Okay. Hyderabad has Many the visiting Charminar. places. Hyderabad has many visiting places. Hyderabad has many visiting places. Okay, so has have కాకుండా మనము are కానీ is కానీ, like you can say there are many visiting places in Hyderabad. Ramoji Film City is there in Hyderabad, the biggest film city in the world. Okay, is there in Hyderabad and all. Hyderabad is famous for biryani, and it is famous for Irani tea. And MMTS is there in Hyderabad. Metro rail is constructing in Hyderabad. Metro work is going on, but MMTS is there. Local trains already unnai Hyderabad lo and all that. So MMTS is there in Hyderabad and all. So ఇది ఇప్పుడు హైదరాబాద్లో ఏమేమి ఉన్నాయి అని కెన్ యూ ఇమాజిన్ హైదరాబాద్ ఆఫ్టర్ ఒక 10-20 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత హైదరాబాద్ ఎలా ఉండబోతుంది? Metro rail will be there. ఓకే, సో ఇప్పుడు ఎంఎంటీఎస్ ఉంది, మెట్రో రైల్కి కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి సో మెట్రో రైల్ విల్ బి దేర్ ఇన్ హైదరాబాద్. ఇంకేం రావచ్చు, ఇంకేం చేంజెస్ రావచ్చు అని అనుకుంటున్నారు మీరు? క్లీన్గా ఉండొచ్చు మేడం. క్లీన్గా ఉండొచ్చు. సో గవర్నమెంట్ ఈజ్ సెయింగ్ దట్ వన్. సో మన తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఈజ్ సెయింగ్ హైదరాబాద్. ఓకే, సో క్లీన్గా ఉండొచ్చు. ఓకే, సో ఇంకా There will be big roads, ఓకే, wide roads. వైడ్ రోడ్స్. Wide roads. ఓకే, Many software companies. మెనీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇప్పుడు చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉంటాయి కూడా. ఇంకెక్కువ కంపెనీస్ రాబోతున్నాయి హైదరాబాద్కి. ఓకే, సో నెక్స్ట్ ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువ ఉండొచ్చు మేడం. ట్రాఫిక్ తక్కువ ఉండొచ్చు. గవర్నమెంట్ ఏమంటుందంటే మెట్రో రైల్ స్టార్ట్ అయితే సో హైదరాబాద్లో ట్రాఫిక్ రోడ్స్ మీద ట్రాఫిక్ తగ్గిపోతుంది, పొల్యూషన్ పెరగచ్చు, తగ్గొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ అండ్ ఆల్ దట్ వన్. ఇట్ డిపెండ్స్ ఆన్ అస్ ఆల్సో. మనం ట్రీస్ ఎంత గ్రో, ఓకే, సో ట్రీస్ని బాగా పెంచితే పొల్యూషన్ తగ్గే అవకాశం ఉంది. లేదు మెట్రో రైల్ స్టార్ట్ అయిన తర్వాత దెన్ అందరూ వెహికల్స్ ఆపేసి మెట్రోలోనే ట్రావెల్ చేయడం మొదలు పెడితే సో హైదరాబాద్లో ట్రాఫిక్ తగ్గి అట్లా కూడా పొల్యూషన్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో హైదరాబాదే కాకుండా సో మన గురించి చెప్పాలంటే ఆఫ్టర్ 10 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ కానీ మనం ఎలా ఉండబోతున్నాము అది చెప్పాలంటే మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తాము, అంటే ఏ పదం యూజ్ చేసి చెప్పొచ్చు అనే దాని మీద ఇవాళ మనం దాని గురించి నేర్చుకోబోతున్నాం అనమాట. సో దీనికి టాపిక్ ఏంటంటే మన టాపిక్ ఇవాళ విల్ బి. So will be. If you want to say something about, okay, so like where are you now? Hyderabad. Hyderabad. Okay, so you are in Hyderabad right now and all that one. Exactly where are you now? We are in RK Matam. We are in RK Mat. Okay, so is, am and are ఇవి ఎక్కడ యూజ్ చేస్తాము? కంటిన్యూస్ టెన్స్ మేడం. కంటిన్యూస్ టెన్స్ కాకుండా ఓన్లీ ఒక, అంటే మనం ఎప్పుడు యామ్ ఈజ్ ఆర్ యూజ్ చేసినా కూడా ఐఎన్జీ ఫార్మ్స్ కంపల్సరీ రావాలా? Adjective. ఓకే, సో ఇవి అడ్జెక్టివ్స్తో యూజ్ చేయొచ్చు. ఇంకా క్వాలిఫికేషన్ మ్యామ్, ఐ ఆమ్ ఏ స్టూడెంట్. ఓకే, ఐఎమ్ ఏ స్టూడెంట్ టు టాక్ అబౌట్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఆల్ దీస్ త్రీ వీ మేక్ యూజ్ ఆఫ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్. ఇస్ ఇట్ నాట్? ఎస్ మ్యామ్, ప్రెజెంట్ టెన్స్. సో we use these in present. If you want to say something about the past లో చెప్పాలంటే was were. So in past we make use of was and were. So future లో Will be. Will and Will be. ఓకే, సో వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ విల్ బీ అండ్ షెల్ బీ. ఈ స్పోకెన్ ఫామ్లో మనం షెల్ బీ ఎక్కువ యూజ్ చేయట్లేదు, సో అందుకే మన కాన్సన్ట్రేషన్ విల్ బీ మీద ఉండబోతుంది ఇవాళ. సో విల్ బీ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, సో ఐ హ్యావ్ ఆస్క్డ్ యూ ఎ క్వశ్చన్. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? వేర్ ఆర్ వీ నౌ? రామకృష్ణ మఠం. వీఆర్ ఇన్ రామకృష్ణ మఠ్. సో వాట్స్ ద టైమ్ నౌ? ఎగ్జాక్ట్లీ 9 మ్యామ్. ఎగ్జాక్ట్లీ 9. ఓకే, సో వేర్ విల్ యూ బీ అట్ 12 o'clock? సో ఇప్పుడు మీరు 9, ఇప్పుడు టైం 9 అయింది, రామకృష్ణ మఠ్లో ఉన్నారు. సో 12 o'clock ఎక్కడ ఉంటారు? I will be at my home. Okay, I'll be at home. Then you can say, if you want to say this one, so the structure for this is will be
plus whatever the words which we use after this, other words, then future time. This is the structure. I will be a tuple. ఓకే ఐ విల్ బి ఎ టుపల్. సో మనం యామ్ ఈజ్ అండ్ ఆర్ ప్రజెంట్లో యూజ్ చేసి, వాజ్ అండ్ వర్ పాస్ట్లో యూజ్ చేసి, అండ్ విల్ బీని ఫ్యూచర్లో యూజ్ చేస్తాము. సో ఇవాళ మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే, సో విల్ బీ ఎక్కడ యూజ్ చేయొచ్చు అనేది. సో పాస్ట్లో ఎలా యూజ్ చేయాలి, ప్రజెంట్లో ఎలా యూజ్ చేయాలి మీకు అంతకుముందు క్లాసెస్లోనే మీరు నేర్చుకున్నారు కాబట్టి ఇవాళ మన క్లాస్లో మనం విల్ బీ ఎక్కడ యూజ్ చేస్తామో నేర్చుకుంటాం. సో విల్ బీ కెన్ బి యూజ్డ్ విత్ జస్ట్ ఐ హ్యావ్ టోల్డ్ అబౌట్. సో ఇప్పుడు 9 అయింది, 12 o'clock ఎక్కడ ఉంటారు మీరు. సో టాకింగ్ అబౌట్ ఇట్ కెన్ బి యూజ్డ్ విత్ టైమ్. సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ అదర్ వర్డ్స్ ప్లస్ ఫ్యూచర్ టైమ్. Okay, so next coming to, it is used with the time. Compulsory, madam. Future time, future time, it is understood, sometimes it is understood, otherwise you have to use future time. Okay, so subject will be plus other words plus future time. Okay, so just before that one, Hyderabad will be clean and green. Ippudu Hyderabad, is Hyderabad clean and green now? No, ma'am. So many places are dirty. So many places are dirty. Okay, so Hyderabad will be clean and green. ఎప్పటి వరకు అవుతుండొచ్చని? 20-25 అలా వస్తుంది. ఓకే, సో హైదరాబాద్ విల్ బీ ఎ క్లీన్ అండ్ గ్రీన్ సిటీ by 2020. Okay, vision 2020 with that is, this is also talking about the future time and all. So it can be used with the time. Okay, so then you have told that one. Okay, so Venkatesh has told. Okay, so Venkatesh will be at home at 12 o'clock. So if time 9 అయింది, so 12 o'clock ki he will be at home. So that is, this is also talking about the future. And what is the day today? Day. Tuesday, Monday. Tuesday, madam. Today is Tuesday. So where will you be on Sunday? I will be at home. You will be at home. Okay. She will be at home on Sunday. So all these are talking about the time, and all this time we have talked about. Okay, so future time. Now 2017 and we are talking about 2020, and the next thing is now the time is 9 o'clock and we are talking about 12 o'clock, and here today is Tuesday and we are talking about Sunday. So Sunday, all these, like you can say that when she will be at home. So next Sunday na madam, next Sunday na, next Sunday, రాబోయే సండే. yeah. So ఇక్కడ నెక్స్ట్ సండే యూస్ చేసినా చేయకపోయినా ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఇవాళ ట్యూస్డే కాబట్టి, సో వేర్ విల్ యూ బీ ఆన్ సండే, ఆటోమేటికల్లీ ఒక 15 లేకపోతే ఒక నెక్స్ట్ మంత్ సండే ఈ టైంలో ఎక్కడ ఉంటారని కాకుండా ఇట్ ఈస్ అండర్స్టూడ్ హియర్. ఓకే, సో సమ్ టైమ్స్ ఇట్ ఈస్ మెన్షన్డ్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్ చేయకపోయినా మీరు అక్కడ వాడలేదంటే యూ ఆర్ టాకింగ్ అబౌట్ ద నియరెస్ట్ సండే ఓన్లీ. ఓకే, సో అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ వీ కెన్ ఆల్సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ talking about the profession. So then talking about your profession is, Venkatesh, what are you now? What are you doing? Presently, I prepared DSC, ma'am. Presently? I prepared DSC. Okay, you are preparing for DSC. Enti mee dream enti? What is your future plan? I will become a good teacher. Okay, you will become a good teacher. At present, mee teacher? No. No. ఓకే, యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి. ఓకే, సో ఇప్పుడు మీరు గవర్నమెంట్ టీచర్ కాదు, గవర్నమెంట్ టీచర్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. దెన్ యూ కెన్ సే దట్ వన్. ఓకే, సో హీ విల్ బి ఎ గవర్నమెంట్ టీచర్ ఆఫ్టర్ 2 years, మేబీ ఆఫ్టర్. ఓకే, సో ఎ ఇయర్ ఆఫ్టర్ 2 years. సో హీ విల్ బి ఎ గవర్నమెంట్ టీచర్. అట్ ప్రెజెంట్ హీ ఈజ్ ఎ స్టూడెంట్. Okay, he has completed his B.Ed and he is preparing for DSC. So, oka 2 years tarvata government teacher avutadu.
So what is your plan? Presently, I am preparing for GATE exams, మేడం. Okay. నేను ఇస్రోలో జాబ్ చేయాలనుకుంటున్నాను. ఇస్రోలో జాబ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో దెన్ యూ కెన్ సే దట్ వన్, హరిప్రసాద్ విల్ బీ an employee in ISRO. ఓకే, మీ డ్రీమ్ అదే కదా. సో he'll be an employee in ISRO and all. So all these because there are two things and all, like you can say that one here we are talking about the profession at the same time and the time is also there. And here also right now, okay, so he's preparing for GATE and he'll be an employee in ISRO. Divya, what is your goal? I will become a good pharmacist. Okay. So what are you doing now? I am doing PharmD. Okay. So diploma in pharmacy. Okay, she is doing diploma in pharmacy. Divya is doing diploma in pharmacy. So Divya will be a pharmacist. Okay, so this is talking about the future. యూజువల్లీ ఒక చైల్డ్ ఏదైనా ఎక్కువ కార్స్తో ఆడుతుంటే లేదా కార్స్ పార్ట్స్ ఓపెన్ చేసి మళ్ళీ అసెంబుల్ చేస్తుంటే దెన్ యూజువల్లీ ఇట్స్ అ క్వైట్ కామన్ థింగ్ కదా. దెన్ మనం ఏమంటాము, పెద్దయ్యాక ఒక ఇంజనీర్ అవుతాడేమో వీడు. ఓకే, సో హీల్ బీ అన్ ఇంజనీర్. ఓకే, సో ఇన్ దిస్ వే టాకింగ్ అబౌట్ ఆర్ మేబీ ఏ చైల్డ్, ఓకే, సో యాక్టింగ్ లైక్ ఏ టీచర్, ఒక పెన్ పట్టుకొని లేకపోతే డస్టర్తో అండ్ ఆల్ దట్ వన్ ఆల్వేస్ టీచింగ్ అండ్ ఆల్, మేబీ షీల్ బీ ఏ టీచర్. So in this way all these are, we are talking about the future, then where we have to make use of will be anamata. Okay, so and the next thing is we can also make use of it for the with adjectives, like talking about the description, talking about descriptions and all that. So adjectives you learnt in the previous classes. Asal adjectives ante enti? Describing the noun. Describing the word. Can you give me some examples for adjectives? She is beautiful. Okay, beautiful. She has long hair. Long is adjective. Long is adjective. Beautiful is an adjective. Okay, so next. She is very happy. Happy. Okay, so next. Handsome కూడా adjective. Handsome. Extraordinary. Extraordinary. Tall, short. Tall, short, healthy, fit. Okay, so all right. Then okay. Numbers so, కూడా మ్యామ్, నెంబర్స్ కూడా కదా మేడం. yeah, numbers are also adjectives and all that. We're talking about adjectives. Like usually, like so if you do exercise, if you exercise regularly, you will be healthy. You will be fit. So maybe you are not fit now. Okay, if you exercise regularly, if you exercise regularly, you will be fit. You will be fit and healthy. If you exercise regularly, you will be fit and healthy. Okay, so then if we have taken a person to the doctor and the person, that means your brother is not well. So eppudu recover avutaru? Okay, so don't worry, he will be all right after 2 days. Okay, so ఇప్పుడు రైట్ నౌ ఆయనకు హెల్త్ బాగాలేదు, సో ఈ మెడిసిన్స్ వాడితే హీ విల్ బీ ఆల్ రైట్. హీ విల్ బీ ఆల్ రైట్ ఆఫ్టర్ 2 days. Okay, so in the same way, like okay, it is not, it will be ready. The food, you went to your restaurant, so hotel ki vellaru now. Okay, so the time is 11:30. So you want to have meals, okay, but the food is not ready because usually lunch starts at 12 o'clock in most of the restaurants. So waiter చెప్పాలి ఇప్పుడు రెడీగా లేదు, ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత రెడీ అవుతుంది. సో దాన్ని ఎలా చెప్తారు? It will be ready at 12 o'clock. Yeah, okay, so it will be ready at 12 o'clock. The food will be ready at 12 o'clock. The food will be ready after half an hour or at 12 o'clock and all. Okay, so at the same time, like so whenever you make use of, okay, so like your mother has forgotten to put salt in the curry.
కర్రీలో సాల్ట్ వేయలేదు. సో దెన్ ఆఫ్టర్ టేస్టింగ్ ద ఫుడ్ షీ హ్యాస్ ఆస్క్డ్ హౌ ఈజ్ ద కర్రీ అని. దెన్ అప్పుడు మీరు ఏం చెప్పాలంటే సాల్ట్ యాడ్ చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పాలి. సో హౌ విల్ యూ సే? If you add salt to the curry, ఓకే, it will be tasty. ఇట్ విల్ బీ టేస్టీ. ఇప్పుడు టేస్టీగా ఉందా కర్రీ? లేదు, ఇప్పుడు లేదు. సో సాల్ట్ యాడ్ చేస్తే టేస్టీగా ఉంటుంది. ఉంటుంది అంటే అది ఊహించుకొని చెప్పడం కాదు మేడం, అంటే అది కన్ఫామ్గా లేదన్నా, అంటే ఉండొచ్చు లేకపోతే ఉండకపోవచ్చు. లేదు, బికాజ్ యాక్చువల్లీ ఆఫ్టర్ యూ హ్యావ్ ఆల్రెడీ టేస్టెడ్, ఒక సాల్ట్ ఒక్కటే తక్కువ ఉంది అండ్ ఎవ్రీ అదర్ ఇంగ్రీడియంట్స్ ఆర్ ఓకే. సో అందుకే ఉంటుంది అని చెప్పడానికి దెన్ ఫ్యూచర్లో చెప్పాలంటే దెన్ ఇట్ విల్ బీ టేస్టీ. అంటే గ్యారంటీగా ఉంటుంది మేడం. గ్యారంటీగా ఉంటుంది. ఇఫ్ యూ యాడ్ సాల్ట్ ఇన్ ద కర్రీ ఇట్ విల్ బి టేస్టీ. ఇట్ విల్ బీ టేస్టీ. సో స్పోకెన్ ఇంగ్లీష్లో ఎప్పుడు ఫ్లూయెంట్ అవుతారు మీరు? అంటే ఇంగ్లీష్ ఎప్పుడు ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు? After 6 months. After 6 months. Okay. So, okay, whether it is after 6 months or after 1 year, after If 2 you practice years, well. it depends on your practice. Practice. So, practice well, you will be fluent soon. So, we can say that one. Practice well, you will be fluent. ఓకే, ఇఫ్ యూ సే దట్ వన్ యూ విల్ బీ ఫ్లూయెంట్ అంటే ఇప్పుడు మాట్లాడడం వచ్చు, మీకు అర్థమవుతుంది, సెంటెన్సెస్ ఇవ్వగలుగుతున్నారు, సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయగలుగుతున్నారు, కానీ ఫ్లూయెన్సీ రావాలంటే కొంత టైం పడుతుంది మీరు ఫ్లూయెంట్గా అవ్వడానికి. సో యూ విల్ బీ ఫ్లూయెంట్. ప్రాక్టీస్ వెల్, యూ విల్ బీ ఫ్లూయెంట్. సో ఇన్ దీస్ ప్లేసెస్ విత్ టైమ్ అండ్ విత్ ప్రొఫెషన్ అండ్ ఓకే, సో విత్ adjectives, okay, so you can make use of, so talking something about the future, then you can make use of this will be. Okay. So the next coming to, so if you want to say negative sentences, దీన్ని నెగిటివ్లో చెప్పాలి. సో విల్ బీకి నెగిటివ్ ఏంటి? Won't be. Won't be. Madam, what is the difference between will be and maybe? Maybe is used for 50-50. The chances are 50% only. Here whenever we talk about will be, అంటే మీరు ప్రాక్టీస్ బాగా చేస్తే ఫ్లూయెంట్గా అవుతారు, అంటే 90%, 95% ఛాన్సెస్ ఉన్నాయి మీకు. అదే మేబీ అంటే ఒక 50% ఛాన్సెస్. Rare. 50, half chances only. Half chances. Yeah. So here we are making use of the negative forms are won't be plus other words. So what won't be there in Hyderabad? ఒక 10 years తర్వాత 15 years తర్వాత ఏముండకపోవచ్చు హైదరాబాద్లో? ఉండకపోవచ్చు. ఏముండకపోవచ్చు? ఎగ్జాంపుల్ ట్రాఫిక్ మేడం, ట్రాఫిక్ won't be there after 15 years. Okay, that's good. Okay, so traffic won't be there in Hyderabad After 15 years. after 15 years. Or you can also say that one, if the metro starts. If the metro starts ma'am. Okay, so if the metro starts, traffic won't be there. ఇంకేం ఉండకపోవచ్చు? Water problem won't be there. ఓకే, మిషన్ భగీరథ ఇవి సక్సెస్ అయితే ఓకే, దేర్ వోంట్ బీ వాటర్ ప్రాబ్లమ్ ఇన్ హైదరాబాద్ ఆఫ్టర్ 10 years. ఓకే, సో ఇంకేం ఉండకపోవచ్చు? ఓకే, వాటర్ ఇట్ మే బీ నాట్ ఓన్లీ అబౌట్ హైదరాబాద్ గురించే కాదు, ఇలా వోంట్ బీ ఇంకెక్కడ యూస్ చేయొచ్చు. యూ గివ్ సమ్ సెంటెన్సెస్ లైక్ యూ కెన్ సే దట్ వన్, ఇఫ్ సంబడి వాంట్స్ టు కమ్ టు మై హౌస్, ఐఎమ్ సారీ ఐ వోంట్ బీ ఎట్ హోమ్ టుమారో, యూ కమ్ టు మై హౌస్ డే ఆఫ్టర్ టుమారో. ఐ వోంట్ బీ ఎట్ హోమ్. I won't be at home tomorrow. Okay, you come to my house day after tomorrow. Okay, so next, so there is an exhibition in NTR Stadium now. సో నిన్ననే బోర్డు చూసాను ఏంటంటే ఎగ్జిబిషన్ నెక్స్ట్ సండేనే లాస్ట్ డే అని.
So exhibition won't be there in NTR Stadium next week. Okay, so exhibition won't be there in NTR Stadium next week. Okay, so exhibition undadu next week exhibition undadu, so better we go this week only. So in this way, if you want to say something about the negative, you can make use of won't be and also the other words whatever we use after. And how to frame questions with this. Okay, so let me teach you the question structure. Will plus subject plus be plus other words plus future time. Okay, so like with every questions, WH words can be added before. So you talk about yourself. How will you be after 10 years? How will you be? After 10 years. Where will you be after 10 years? Ekkadundachchu meeru? We don't know. You don't know. Okay. Where will you be after? Okay. Where will you be after 1 o'clock? After 1 o'clock, maybe I will be at class. Okay. You will be in the class. You will be in some other class at 1 o'clock. Okay. So fine. Where will you be at this time tomorrow? I will be at hostel at this time tomorrow. Okay. I'll be in the hostel at this time tomorrow. Okay. So next. When will you be go to your home? Okay. So but with be form you cannot use go cannot be used there. Okay. So then you can use one more question. When will he be all right? The person is not well. When will he be all right? Okay, you can also say that one. When will he be back from his native place? From his native place. When will he be back from his native place? So native place nunchi eppudu back vastaru antaru. So only one exception is there. So because who is the CM now? KCR. KCR. Okay, so then who will be the next CM? Who will be the CM of? Next CM of Telangana. Who will be the CM of Telangana? That is automatically talking about the future only. After 2019 elections and all that one. Who will be the CM of Telangana? Okay. So if you want to talk about the present CM, you have to make use of is. And if you want to say something about the future, then you have to say that one making use of. With who here the structure is different. After this we have to make use of will be only. The subject doesn't come in between. So this is exceptional. So who to direct ga will be ne vastundi. Who will be the next? Who will be the CM of Telangana? Okay, after 2019 elections. Okay, so these are the things which we learn today. So practice more. So మీరు ఎలా ఉంటారు లేకపోతే ఒక 10 years తర్వాత మీ ఫ్యూచర్ ఏంటి అంటే ఫ్యూచర్లో మీరు ఏమేం చేస్తారు ఓకే సో యూ విల్ బి మ్యారీడ్ ఇంకా Fathers and mothers. యా సో యూ విల్ బి ఎ ఫాదర్ యూ విల్ బి ఎ మదర్ అండ్ ఆల్ దిస్ సో ఎక్స్ట్రా పోస్టులు వస్తుంటాయి ఇవన్నీ సో ఇవన్నీ అంటే ఫ్లూయెంట్ అవ్వచ్చు and all this then making use of with will be you have to say. So that's all. So with another with new topic we'll meet in the next class. Thank you. Hello everyone, good day to you all. Now let us improve our English by listening to an interesting conversation between two friends. Hello Sai. Hello Rajesh. So let's have discussion on daily TV serials. Yes, why not? What is your opinion on daily TV serials?
Yeah, it is a common trend that has caught up with in villages and these days in cities also. Okay. అంటే ఒక అలవాటుగా అది మారిపోయింది అనమాట విలేజెస్లో ఇంకా సిటీస్లో. Right. అండ్ దే స్పెండ్ దేర్ వాల్యుబుల్ టైమ్ Mm-hmm. in watching serials which convey violence and anti-social attitude. Violence అంటే ఈ చంపుకోవడం కొట్టుకోవడం అంతా జరుగుతుంది అనమాట టీవీ సీరియల్స్. So you're saying that they're showing that content on the serials. ఎస్ Okay. అండ్ యాంటీ సోషల్ యాటిట్యూడ్ అంటే సమాజానికి వ్యతిరేకమైన భావాల్ని కల్పించడం. అండ్ ఆల్సో టీవీ సీరియల్స్ ఆర్ లైక్ వైరస్ విచ్ డెస్ట్రాయ్ యువర్ పవర్ ఆఫ్ థింకింగ్ అండ్ పవర్ ఆఫ్ థాట్. అంటే మనల్ని మానసికంగా కృంగదీస్తుంది అనమాట టీవీ సీరియల్స్ వల్ల. అంటే మెంటల్గా యూ బికమ్ మెంటలీ వీక్ అని నాకు అనిపిస్తుంది. సో మీ అమూల్యమైన విషయాలు దీనిపైన. Okay, Sai, I would like to add here one more point. రైట్ So here, continuous watching, continuous sitting in front of the TV, it creates many problems. రైట్ And it creates some health problems also. It creates a lot of impact on our eyes. రైట్ So just we should be careful about watching. Just what's the duration, how much we should watch, and we should avoid that. రైట్ And we should not conclude that it has only that ill effects. It has some positive effects. Right. Right. For example, most of the time, children are housewife. రైట్ There are many good serials and there are some many bad serials. బ్యాడ్ సీరియల్స్. ఎస్ ఐ అగ్రీ విత్ యూ. Yes. So if the parents encourage the children to watch like Ramayana, Mahabharata, like that, which has some unique content. Means you mean they, that- yes, they imbibe some great values from those characters. రైట్ ఇటువంటి దాంట్లో టీవీ చూడడంలో ఇటువంటి సమయం వెచ్చిస్తే ఐ థింక్ యూ మీన్ దట్ పేరెంట్స్ షుడ్ టీచ్ ద చిల్డ్రన్ అబౌట్ Yes, డిస్క్రిమినేటింగ్ yes. పవర్. చేయాలి. విచక్షణ జ్ఞానాన్ని ఏది మంచి ఏది చెడు అనేదాన్ని ఎప్పుడైతే విద్యార్థులు because there are some good serials. Ah. There are some good serials, but only just we tend to watch only bad serials. అంటే ఇప్పుడు ఒక పదంలో చెప్పాలంటే ఇంగ్లీష్లో యాజ్ యూ సో యు రీప్ అని ఉందన్నమాట. అంటే మనం విత్తనం ఎలాంటిది నాటుతామో అలాంటిది మనకు వస్తుంది. Okay. అంటే ఇఫ్ చిల్డ్రన్ లెర్న్ గుడ్ వాల్యూస్ ఇన్ ద చైల్డ్హుడ్ వెన్ దే గ్రో అప్ Yes. దెల్ బికమ్ అన్ అసెట్. అంటే వాళ్ళు మంచి ప్రొడక్ట్గా వాళ్ళకు సొసైటీకి మనకు ఉపయోగపడతారు. Yes. దట్స్ వాట్ మీరు అంటున్నారు కదా. Yes, we should use our common sense to what to watch and what not to watch. Adi. That's very important. That's what. Because there are many good serials అది that come. So let's hope for the best. Right. Because today we discussed the importance of serials. Right. And what are the effects. ఎఫెక్ట్స్ ఆఫ్ సీరియల్స్ అండ్ Yes. Advantages and disadvantages. what most important role that parents Parents should can remember do. Yes. Yes. when they guide their children, Yes. right? So Let's hope for the Let's best. hope for the best. Hello everyone, now it is story time. Let us listen to this interesting story, understand the sentence construction and improve our English from it. ఒక కథ చెప్తాను వినండి. లెట్ us listen to a story. From darkness to light. One day, a man called his 3 sons and showed them 3 empty rooms. Empty ante khali. He told them to fill them up completely with something without leaving any vacant space. Vacant anna kuda khali ane artham. The 3 sons thought for a while and then got to work. The next day, the father came to the rooms to see what his sons had filled them with. He went to the first room. The room was completely filled with hay. Hay ante endugaddi. It was very dark and no one could get in. He then went to the next room. The second son had filled the room with bricks. This room too was dark and dingy. Dingy అంటే అక్కర్లేని చెత్త సామానన్నిటినీ కూడాను ఒక గదిలో పెడితే దాన్ని డింజీ అని పిలుస్తాం. The father walked further and went to the third room. The third son opened the room. It was clean and empty. As the father stood at the entrance wondering, the son went inside and lit a lamp. At once, the dark room was illuminated. Illuminate, prakasinchuta, by bright light. A small lamp had filled the entire room with light.
ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ సైట్ ఇండీడ్. సైట్, దృశ్యం. సో ఈ కథలో ఆఖరి కొడుకు ఒక చీకటి గదిలోని ఒక చిన్న దీపాన్ని వెలిగించాడు. ఆ ప్రకాశం ఆ గది నిండా కూడాను వ్యాప్తి చెందింది. ఈ విధంగా తన తండ్రి కోరినటువంటి విషయాన్ని తను తెలివితేటలుగా పూర్తి చేశాడు. Hello everyone, good day to you all. And now we will see a quote. We will see, we will read, and we shall understand what the quote is. everyone. Now it is parable time. Parables are nothing but moral stories. Let us now listen to an interesting parable and learn the essence out of that story. Good day to you all. Welcome back to another segment of this episode of English for All. Now we are going to listen to a small parable which is nothing but a moral story and understand whatever we can from its moral. Varsha, would you like to share it with us? I would love to. The story goes as, once there lived a crow. We all know crows are dark black in color.
It sat on the top of a branch of a tree and it was seeing all around. It was very happy, content and satisfied with its life. It was a happy crow. It saw that there is a lake underneath and there was a beautiful swan in it. It was able to see that the swan is white in color, and the crow thought to itself, oh, the swan is so white and so nice, that must be the happiest bird in the world. Why am I thinking like this, but I am so black? The swan is even more pretty. So the crow flew down to the swan and it asked, you must be the happiest bird in the world. I am so black and you are so white and nice. The swan said, even I thought the same. I thought I was the happiest bird in the world until I saw a parrot. A parrot had two colors. It had red and it had green. I think parrot is the most happiest bird in the world. The crow flew all the way to a parrot and it asked, dear parrot, I think you are the happiest bird in the world because you have two beautiful colors. You have green and you have red. The parrot looked at the crow and said, I thought I was the happiest until I saw a peacock. The peacock has several colors. It is beautiful to look at. It has its feathers so neatly arranged. I think the peacock will be the happiest bird in the world. Then the crow flew to a nearby zoo where the peacock was there, and it could see that there were hundreds of people gathered around the peacock, and they were trying to capture the peacock in their camera phones. And it waited till all the people left, and then the crow flew near the peacock and asked, dear peacock, I think you are the happiest bird in the world. You look so beautiful, you have such lovely colors, and people are always around you to capture you in their phones or in their cameras, and they're always here to see you. The peacock saw the crow and said, I also thought I was the happiest and I was the most beautiful bird, but see, I got entrapped in a zoo. And all the while, I have no freedom and nowhere to spread my wings except in front of people. I cannot go anywhere. My entire world is in this cage itself. And for all the months I have been in this zoo, I have observed that there is no one cage which has entrapped a crow. I feel the crow will be the luckiest bird in the world because it has all the freedom to fly and to go wherever it wanted. I think I should have been a crow. Then the crow would get the message, saying that I should have been satisfied with my own life instead of thinking that all other birds were happy. But see what happened, the poor peacock got entrapped in a zoo. So what we understand in the story is, some way or the other, we also tend to do the behavior of comparing ourselves with someone else, and we think that the other person is the happiest person. The other person is much more satisfied in their life, while we are not seeing what we have. That is exactly what happened with the crow. The crow thought peacock was the most beautiful bird in the world and it was the most happiest bird in the world, but the poor peacock got entrapped in the zoo. While the peacock felt, on the other side, the peacock felt that I should have been a crow. I would enjoy all the freedom in the world. We also need to understand what we have and appreciate what we have. Be satisfied and be content with what we have, instead of unnecessarily comparing, which would lead to unhappiness in our lives. Exactly. In fact, when you think about, drawing a comparison between the animals and humans, in both of them, you can see that when there is lot of greatness in this story, the peacock appeared to be greater than the crow because it was more beautiful, it had more colored feathers and all that. But with greatness, there are its own consequences. Exactly. So sometimes when we think that somebody else is better than us or something else is greater and we are not like that. That is not 100% true. Exactly, because whenever something is that good, there will be other kinds of repercussions and consequences which are being faced over there, which Exactly. we may not know about. Exactly. So each of us should live our own lives being content with what we have. Exactly. Even the crow didn't know that peacock, being such a beautiful animal, is always entrapped in a cage all its life, while the crow got to live happily and roam everywhere. Until and unless it met the peacock and it faced the peacock and spoke, it didn't know. The same way, we also tend to unnecessarily compare ourselves. Until and unless we get to know the truth, we will not be satisfied with our own lives. I agree, Varsha. That's a very nice moral that you've explained to all of us. Thank you so much for sharing it, and thank you all for watching. Thank you.